నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ముధోల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తన కోటాలో 70 కోట్ల నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. శనివారం బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచ్లకు కుంటాల 20 లక్షలు, బుజ్జూరు 45 లక్షలు, మాలెగాం 22 లక్షలు, కారేగాం 6 లక్షలు, కనకాపూర్ 12 లక్షలు, సుంక్లి 9 లక్షలు, సీసీ రోడ్డు పొలం బాటలోకి 15 లక్షలు, కస్టిపూర్ 19 లక్షలు, ఓలా 5 లక్షలు, చింతలబోరి 1 కోటి, దేగాం 15 లక్షలు, మంజీరి 12 లక్షలు, అంతిర్న 5 లక్షలు ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి 17 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. 7 కోట్లు సీసీ రోడ్లు, అదేవిధంగా 40 కోట్ల డ్వాక్రా మహిళల బిల్డింగ్లు, జీపీ బిల్డింగ్లు, కాంపౌండ్ హాల్లు మంజూరు చేయడం వల్ల మా సర్పంచ్ సంఘం తరఫున మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారు ఇక ముందు సర్పంచ్లకు ఇంత పెద్ద మొత్తంలో కాకుండా ఇంకా నిధులు ఇస్తే ఇంకా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 70 కోట్లు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అందులో డిఓ బిల్డింగ్, జీపీ బిల్డింగ్, కంపౌండ్ వాళ్ళకు 45 కోట్లు, అదేవిధంగా పొలం బాటలో 8 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజెస్ కోసం 17 కోట్లు, అంటే దాదాపు 70 కోట్లు ఫండ్స్ 25-26 సంవత్సరాలు మా నియోజకవర్గంకు తేవడం జరిగింది. ఈ ఫండ్స్ ఇచ్చిన గౌరవ మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి మా ప్రజల తరఫున, నా తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా ముధోల్ నియోజకవర్గంకు అభివృద్ధి చేయాలా, నీటిపారుదల కోసం అనుకోండి, ఎడ్యుకేషన్ కోసం అనుకోండి, అదేవిధంగా హెల్త్ పరంగా హాస్పిటల్ గురించి అనుకోండి, అన్ని విధాలుగా మొన్ననే అసెంబ్లీలో ప్రశ్నించినప్పుడు 28 ప్యాకేజ్ ఏదైతే మనకు కావాలని చెప్పడం జరిగింది. ఆ 28 ప్యాకేజు ఫైనాన్షియల్ బడ్జెట్ 26-27లో పెట్టడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత, చేవెళ్ళ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయి సంవత్సరంలో పూర్తిగా చేస్తామని ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిందో దానికి ఫైనాన్స్ మినిస్టర్ దత్త విక్రమార్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగాది మరియు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు 2025-26 ఎన్ఆర్జీఎస్ నిధుల కింద 45 కోట్లతో న్యూ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, స్కూల్ కాంపౌండ్ వాల్స్ మంజూరు చేయించడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు ముధోల్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు 17 కోట్ల 22 లక్షలతో సీసీ రోడ్లు మంజూరీ ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నియోజకవర్గ సర్పంచ్లందరికీ కూడా పంచడం జరిగింది. దీనికి మేము ముధోల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సర్పంచ్లందరి తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరంలో ఈ రెండు కలిపి 45 కోట్లు బిల్డింగ్స్కు, కాంపౌండ్ వాల్స్కు 17 కోట్లేమో సీసీ రోడ్లకు కలిపి 62 కోట్ల 22 లక్షలు నిధులే కాకుండా పోయిన సంవత్సరం దాదాపు 30 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ కింద, అంతకంటే ముందు సంవత్సరము 25 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ కింద, సుమారు ఎన్ఆర్ఈజీఎస్ కిందనే 100 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి ఘనత 2.5 సంవత్సరాల్లో మన ఎమ్మెల్యే రామారావు పటేల్ది. అలాగే ఈ ఎన్ఆర్ఈజీఎస్ నిధులే కాకుండా ఇంకా వివిధ శాఖల నుంచి R&B హ్యాండ్ రోడ్స్ కావచ్చు, PR హ్యాండ్ రోడ్స్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, మొత్తము కలుపుకొని దాదాపు 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మంజూరు చేయించడం జరిగింది ఇప్పటివరకు. ఇలాగే ఎమ్మెల్యే గారు తన పూర్తి కాలం అయినటువంటి 5 సంవత్సరాల కాలంలో
ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ముదోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో కొనసాగించాలని, ఆయనకు ఆ శక్తి దేవుడు ప్రసాదించాలని మేమందరం కూడా సర్పంచుల తరఫున మేము అందరం దేవుని ప్రార్థిస్తున్నాం.